రామాయంపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని, గత సంవత్సరం కూడా 15 ఫైనాన్స్ నుంచి 2 కోట్లు ఈ రామాయంపేట మున్సిపాలిటీకి వస్తే మొత్తంగా 1,60,00,000 దాంట్లో ఫ్రాడ్ జరగడం, ఇప్పటివరకు కూడా వాటిపై చర్యలు చేపట్టకపోవడం అనేది సిగ్గుచేటన్నారు. దీనిపై తమ ఎంపీ ద్వారా మున్సిపల్ స్టేట్ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దానిపై కలెక్టర్ కూడా చర్యలు తీసుకోవటమని తమ ఎంపీ ద్వారా సూచించడం జరిగిందన్నారు. నిన్న మొన్న జరిగిన మున్సిపల్ సమావేశంలో చైర్మన్ అధ్యక్షతన చైర్మన్ తమ మున్సిపల్లో దొంగలు పడ్డారన్నట్లుగా వారికి తెలియకుండానే 30 లక్షల రూపాయలు దానిపై జరిగిందని విచారణ చేపించాలని డిమాండ్ చేశారు. ఒక చైర్మన్ అనుమతి లేకుండా, ఒక చైర్మన్ కాన్సెంట్ లేకుండా, చైర్మన్ ను అడగకుండా, చైర్మన్ కి ఏమీ తెలియకుండా 30 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నారంటే అవినీతికి పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రామాయంపేట ప్రజల నుంచి నిన్న మొన్ననే 20-30 లక్షలు వసూలు చేసి పందికొక్కుల్లా దోచుకు తింటున్నారని విమర్శించారు. రామాయంపేట మున్సిపల్ ఆఫీస్ మొత్తం అవినీతిమయమైపోయిందని, అసలు ప్రజలు రాజకీయ నాయకులను నమ్మాలా, అధికారులను నమ్మాలా అనే అయోమయ స్థితిలో పడ్డారన్నారు. ఈ రోజు రామాయంపేట మొత్తం ప్రజలు ఆలోచిస్తున్నారని, ఇంత దౌర్భాగ్యము రామాయంపేట మున్సిపాలిటీలో ఉండడం అనేది చాలా సిగ్గుచేటన్నారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. 30 లక్షలతో పాటు 1,60,00,000 కూడా వెంటనే రికవరీ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, 8వ వార్డు కౌన్సిలర్ శంకర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, పట్టణ మాజీ అధ్యక్షులు భానుచందర్, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు బాసం అనిల్, యాదగిరి యాదవ్, సంతోష్, విలుముల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అవినీతి అనేది అలవాటు అయిపోయింది. అధికార యంత్రాంగం కానీ, పాలక వర్గాలు కానీ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే అధికారులు ఎవరైతే ఉన్నారో చైర్మన్ తెలియకుండా ఇంత ఘోరంగా నిధులు విడ్రా చేసిర్రు అనేది ఇది విడ్డూరం. ఇది వినడానికి కూడా చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ తెలియకుండా ఏం జరగదన్న, అంత దారుణంగా జరుగుతున్నదంటే దానికి బాధ్యత కూడా మున్సిపల్ చైర్మనే బాధ్యత వహించాలి ఖచ్చితంగా. గతంలో కూడా 15th ఫైనాన్స్ కింద వచ్చిన 2 కోట్ల రూపాయల్లో 1,90,00,000 అవినీతి జరిగింది. దీంట్లో మేనేజర్ ఉన్నాడు, మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు. దీన్ని మీరు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి భారతీయ బుక్కులన్నీ అన్నీ ఉన్నాయి. అట్లా కాదు నేను చెప్పేది, వెంటనే వాళ్ళు సస్పెండ్ చేయాలి. మీరు అధికారంలో ఉన్నారు, మీరు మున్సిపల్ చైర్మన్ చర్యలు చేపట్టాలి, కలెక్టర్ దగ్గర కూర్చోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, రికవరీ చేయాలి. 2 కోట్ల మీద కూడా ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి. వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారు చాలా మంచి కలెక్టర్. మన మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రతిమా సింగ్ గారు వెరీ గుడ్ కలెక్టర్. ఆమె అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం, గతంలో ఉన్న D1 బెదిరించడము, ఇప్పుడు వచ్చిన కలెక్టర్ అధికారులను ఆ స్థాయిలో ఉన్న వాళ్ళను బెదిరించి మనం ఏం చేయలేము, వాళ్ళతో పని చేయించాలి. మనం ఫెయిల్యూర్ అయితే, రాజకీయ నాయకులుగా మనం అధికారంలో ఉన్న వాళ్ళు ఫెయిల్యూర్ అయితే ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు లెక్క. ఈరోజు ఆమె కలెక్టర్ ఉన్నారో, కలెక్టర్ ఫెయిల్ అయిందంటే ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు లెక్క. దానికి బాధ్యత ఎమ్మెల్యే వహించాలి. ఈ విషయాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే చూడాలి. ఎందుకంటే మేము అడుగుతా ఉన్నాం, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలి, రామాయంపేట నియోజకవర్గం కావాలి, గతంలో ఉన్నట్టు రామాయంపేట అభివృద్ధి చెందాలి. రామాయంపేట కోసం భారతీయ జనతా పార్టీగా మేము ఏ దానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు కూడా దయచేసి ఆలోచించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అవకాశం కల్పించిన బీజేపీ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రామాయంపేట మున్సిపాలిటీ ఏర్పడి 2020లో ఏర్పడింది. 20లో ఎలక్షన్ జరిగింది. ఆ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం అభివృద్ధి పనులు జరగలేదు. కానీ 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా మున్సిపాలిటీకి నిధులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. నరేంద్ర మోడీ గారు ప్రతి మున్సిపాలిటీకి, గ్రామ పంచాయతీలకు ఏ విధంగా పంపిస్తారో మన రామాయంపేట మున్సిపాలిటీ కూడా నిధులు పంపించడం జరుగుతుంది. ఆ నిధుల్లో 1 కోటికి పైగా అవినీతి జరిగిందని గత కమిషనర్, అదేవిధంగా దాని వెనకాల ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్, గతం ఉన్నటువంటి కాంగ్రెస్, ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకుల పేర్లు కూడా రామాయంపేటలో ప్రచారం జరిగింది. మేము దానిపైన కూడా అక్కడ ఒక ప్రోగ్రాం చేసినాము. అదేవిధంగా